కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం లాభం లేదు. కాంగ్రెస్ వస్తే మేము బాగుపడతాం అనుకున్నాం కానీ ఏం లాభం లేదు. అంతేనా? పింఛన్లు ఏమన్నా వస్తున్నాయా? 4000 అట్లా వస్తలేవు. అయ్యే పాత 2000 వస్తున్నాయి. అయ్యేనా టైంకి వస్తానా? ఇబ్బంది అవుతుంది. ఇంకా పింఛన్ వస్తుంది కానీ రైతు బంధుకి అయితే మస్తు ఇబ్బంది పెడుతుండు. రైతు బంధుకి రుణమాఫీ చేస్తానని ఐటీ కూడా మస్తు ఇబ్బంది పెడుతుండు. ఎట్లుంది మొత్తానికి రైతుల పరిస్థితి ఊళ్ళల్లో? మస్తు ఆగం ఉంది నాన్న. ఉంది. ఎందుకు ఇట్లా ఆగం చేస్తుంది మరి? వచ్చి సంవత్సరంన్నర అయితే దగ్గరికి వస్తాను. సంవత్సరంన్నర ఇక 16-15 నెలలు అవుతుంది. ఎట్లా మరి ఇట్లా అయితే? ఎట్లా ఇప్పుడు ఆయన ఇక కాంగ్రెస్ పోయింది వచ్చింది మొత్తం ఆగం చేస్తుంది. రేవంత్ రెడ్డి అది కేసీఆర్ ఉన్నప్పుడు 10 తింటాడో 10 తిరగబెట్టినా కానీ టైంకి వచ్చిన ఏదైనా టైంకి మంచిగా లేదా మీకు? ఈ ఫ్రీ బస్ అలా ఫ్రీ బస్ పెట్టి అసలు అన్ని ఆగం చేస్తుంది. పెద్ద పెద్ద క్రీములే ఆగం చేస్తాడు. ఫ్రీ బస్కి ఇదివరకు దాకా బతకలేదా బిడ్డ? అట్లా ఉంది ఆయన. తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్యం కూడా లేదు. కళ్యాణ లక్ష్యం కూడా లేదా?